రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-21 వచనం. సృష్టి విమోచన 2వ భాగం. ఏలయనగా సృష్టి నాశనకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సృష్టి యావత్తు ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉండిందంట. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడో, దేవుని ఆజ్ఞని అతిక్రమించడమే తిరుగుబాటు చేయడం, అతను పాపం చేసి ఉన్నాడు. అతన్ని బట్టి నేల శపించబడింది. అది కూడా చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన అనగా దేవుడు ఆదముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటవి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. మానవుని బట్టి నేల శపించబడింది. సృష్టి అంతయు శపించబడింది. ఎందుకనగా అతను పాపం చేసి ఉన్నాడు కాబట్టి. దేవుని మాటని త్రోసిపుచ్చి వేశాడు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు. దేవుడు ఏదైతే చేయవద్దు అని చెప్పాడో దానిని చేశాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు సృష్టించిన ఈ సృష్టి యావత్తు చాలా మంచిదిగా ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాము. అది ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఎంతో రమ్యంగా, ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంది. అందులో ఎటువంటి అన్యాయం, అక్రమం, అపవిత్రత, భ్రష్టత్వం అనేది లేదు. దేవుడు మానవుని తన యొక్క పోలికలో, తన స్వరూపంలో చేసుకుని ఉన్నాడు. మానవునికి దేహము, ప్రాణము, ఆత్మ. మానవుడు తనకు తానుగా స్వంత నిర్ణయాలు తీసుకోగలడు. అతనికి వివేకం ఉంది, మంచి వివేకం ఉంది. అందుకనే మానవుడు ఆ యొక్క జంతువులన్నింటికి, ఆకాశ పక్షులకి, అన్నిటికీ, సమస్త కూర మొక్కలకి, ఈ యొక్క భూమి మీద ఉన్న సర్వ సృష్టికి అతను పేరు పెట్టగలిగాడు. అంత వివేకం అతనికి ఉంది, మంచి బుద్ధి ఉంది. అది మనం ఆదికాండము 2వ అధ్యాయము 19-2 వచనాల్లో చూద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అలాగే ఈ భూమిని సేద్యపరచుటకును, సమస్త భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉండేటువంటి వాటిని సమస్తమును ఏలుటకు దేవుడు నరుని నిర్మించాడు. అనగా ఈ భూమి మీద అతనికి ఏలుబడిని ఇచ్చాడు. ఈ భూమి మీద సమస్తం మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నాడు. అయితే మానవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి విధేయత చూపించాలి. ఆయన మాటకు లోబడి ఉండాలి. ఎందుకనగా వారిని సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు. దేవునికి మానవుడు లోబడి ఉండటము, ఆయన మాటకి చెవియొగ్గి ఆయన చెప్పు మాటలు అంగీకరించి వాటి ప్రకారంగా జీవించటము న్యాయపరమైనది. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి మంచి చెడులను ఇచ్చేటువంటి ఫలములు నువ్వు తినవద్దు అని. అయితే దేవుడు ఇక్కడ మానవుణ్ణి పరీక్షించాడు. అతను దేవుని మాటకు విధేయత చూపిస్తాడా లేదా తన్ను తాను సాతాను ఒకప్పుడు లూసిఫర్గా జీవించాడు కదా. మరి దేవుని సమక్షంలో ఉన్నటువంటి ప్రధాన దూత
లూసిఫర్ అతను ఏ విధంగా అయితే దేవుని తిరుగుబాటు చేసి తనకున్నటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు, తను గర్వించాడు, మరి దేవుని కంటే తను తానుగా హెచ్చించుకుని ఉన్నాడు. అలాగే మానవుడు కూడా ఒకవేళ దేవుని మాటను తోసిపుచ్చి వేసి తన సొంత నిర్ణయం తీసుకొని తన సొంత నిర్ణయం మీద ఆధారపడి జీవిస్తాడా, లేదా దేవుని మాటకు లోబడతాడా అనేటువంటి పరీక్ష అతనికి ఎదురైంది. ఆ పరీక్షలో అతను ఫెయిల్ అయ్యాడు. అతను దేవుని మాటను నిరాకరించి దాన్ని పక్కన పెట్టివేసి అపవాది ప్రేరేపింపగా అతని మాటలకి అతను లొంగిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి అపవాది ప్రేరేపించాడు. దేవుని మాటను తోసిపిచ్చి వేసి తన సొంత నిర్ణయం తీసుకునేలాగున అపవాది ప్రేరేపించగా వారి మాటలకు ఆదాము అతని భార్యయు లొంగిపోయారు. ఆ పండు తినక మునుపు మానవునికి మంచి చెడు తెలియదు. అతనికి నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షి, అటువంటి మనసు ఉండింది. అంతేకాని ఇది మంచా, ఇది చెడా అనేది అతనికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో అతనికి మంచి చెడు తెలిసిపోయాయి. ఏది మంచి, ఏది చెడు. ఈ మంచి చెడు అతనికి తెలిసిపోయినప్పుడు సాతాను అతను పాపం మరి ఎక్కువగా చేయడానికి, దేవుని మీద తిరుగుబాటు మరి ఎక్కువగా చేయడానికి, దేవుని మాటను త్రోసిపుచ్చడానికి ఎంతగానో వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అతనిలో పాపపు విత్తనాలు విత్తబడి ఉన్నాయి. అతను శరీరంలో పాప నియమం ఉంది. మరి ఎక్కువ దేవుని మీద తిరుగుబాటు చేయటకు, మరి ఎక్కువ దేవుని మాటని త్రోసిపుచ్చుటకు, ఏదైతే చేయవద్దు అని చెప్పాడో దాన్ని చేయటకు ఎల్లప్పుడూ అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. మానవుడు చేయవద్దు అన్న దానిని చేస్తూ ఉంటాడు. అంతకు మునుపు అతనికి ప్రయాస లేదు. భూమి తనకు తానుగా ఫలించి అతన్ని పోషించేది. కానీ అతను చేసినటువంటి అతిక్రమను బట్టి భూమి శపించబడి అతని కొరకై గచ్చ పొదలను అలాగే ముండ్ల తుప్పలను మొలిపిస్తుంది. అలాగే సృష్టి యావత్తు జంతువుల్లో క్రూరత్వం వచ్చేసింది. అవి అంతకు మునుపు గడ్డి మేసాయి, కలిసి మెలిసి. ఆదాము అతనితో కూడా జంతువులు కలిసిమెలిసి ఉండేవి. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వాటిలో క్రూరత్వం వచ్చేసింది. ఒకదాన్ని ఒకటి చంపుకొని తినే స్వభావం వాటికి వచ్చేసింది. అయితే ఇటు పాపం నుండి విమోచించి రక్షించుటకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనల్ని ఆయన మన పాపముల నుండి విమోచించి ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఏదైతే మానవుని ద్వారా ఈ సృష్టి శపించబడి పాడైపోయిందో దానిని యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ భూలోకమునకు వచ్చి ఆయన 1000 ఏళ్ల పాలనలో రాజ్యం చేస్తాడు. అది మరలా దేవుని పిల్లలతో కూడా పూర్వపు స్థితికి మరలా వస్తుంది. అనగా అప్పుడు సాతాను బంధించబడతాడు కనుక లోకంలో పాపం ఉండదు. అప్పుడు ఆ 1000 ఏళ్ల పాలనలో సాతాను బంధించబడతాడు. సాతాను లేడు గనుక ఈ లోకంలో పాపం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యం చేయబోతున్నారు. ఆ యొక్క రాజ్యంలో నీతి, న్యాయము, సంతోషము, ఆనందమే ఉంటాయి. సృష్టి మరలా తన పూర్వస్థితి ఏదైతే కలిగి ఉందో దాన్ని మరలా పొందుకుంటుంది. దాని కొరకై అది ఎదురు చూస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిల్లలతో కూడా రాజ్యం చేయబోయేటువంటి సమయము.